రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు. నకిలీ మద్యాన్ని ప్రజలకు చేరవేసి డబ్బు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు వెలంపల్లి. తర్వాత ఎక్సైజ్ సీఐ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కావాలి కదా పారే విధంగా కల్తీ మద్యాన్ని కూడా ప్రజలకు అందించి డబ్బులు సంపాదించాలని చెప్పిన ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్న సంగతి మనందరికి కూడా తెలుసు. జయచంద్ర రెడ్డి దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటే ఇక్కడ ఇచ్చారు, మీ కిలార్ రాజేష్ అడిగితే అర్థమవుతుంది. డబ్బుల కోసం అని చెప్పి రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా మీరందరూ కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరం, ఎంత దురదృష్టకరం అంటే కుటీర పరిశ్రమలు తీసుకొస్తాం, పెద్ద పరిశ్రమలు తీసుకొస్తాం అని చెప్పిన పెద్ద మనుషులు కనీసం వాటి తేకుండా కుటీర పరిశ్రమలు అంటే వైన్ షాపులు వెనకాల, బార్ షాపులు వెనకాల ఈ యొక్క మద్యం ఫ్యాక్టరీ, మద్యం తయారీనే కుటీర పరిశ్రమలకు ఈరోజు చెప్పే పరిస్థితి